ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల 16న స్వయంగా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇవాల్టి విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు గైర్హాజరయ్యారు. మిగతా నిందితుల గైర్హాజరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు నాంపల్లి కోర్టు అంగీకరించింది. ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు విచారణ వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సీఎం రేవంత్ రెడ్డి వచ్చే నెల 16న స్వయంగా విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. ఇవాల్టి విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు గైర్హాజరయ్యారు. మిగతా నిందితుల గైర్హాజరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనకు నాంపల్లి కోర్టు అంగీకరించింది. కేసుని సీరియస్గా ట్రయల్ చేస్తున్న నాంపల్లి ఏసీబీ కోర్టు ఈరోజు విచారణ జరిగే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందులో ముద్దాయిగా ఉన్న సందర్భంలో ఆయన గైర్హాజరు అయిన సందర్భంలో వాళ్ళ తరఫున అడ్వకేట్లు ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంలో కోర్టు అడ్వకేట్లకి సూచించింది ఏంటంటే ట్రయల్ జరుగుతున్నది కాబట్టి కంపల్సరీ ఏసీబీ కోర్టు ఓటుకు నోటు విచారణ కోసం రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ అక్టోబర్ 16th రోజు ఇన్ ప్రెజెన్స్ అపియర్ కావాలని చెప్పి ఏసీబీ కోర్టు రేవంత్ రెడ్డి గారు అడ్వకేట్లకి సూచించడం జరిగింది. భారతదేశంలో చట్టాలు అనేటివి పటిష్టంగా రూపుదిద్దుకోవడం జరిగింది. చట్టం ముందు అంటే సామాన్య పౌరుల నుంచి అత్యున్న ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా చట్టం ముందు అందరూ సమానులే. చట్టానికి ఎవరు అతీతం కాదు అనేది విషయం మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే చట్టం లోబడి జరుగుతున్నటువంటి ట్రయల్లో ఎవరైనా అంటే ముద్దాయిగా ఉన్న ఎవరైనా కోర్టుకు హాజరు కావాలి. ట్రయల్కి కండక్ట్ జరుగుతున్న సందర్భంలో ఆల్రెడీ రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. అంటే నిష్పక్షపాతంగా ట్రయల్ చేయాలి. డీజీపీ గారు కావచ్చు, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్లు ఈ ట్రయల్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూని రేవంత్ రెడ్డి గారికి చెప్పొద్దు అనే విషయం కూడా సుప్రీంకోర్టు చెప్పిన సందర్భంలో ఈరోజు ఏసీబీ కోర్టు కూడా ఓటుకునేటు కేసులో రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ ట్రయల్ జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ 16th రోజు కోర్టు ముందు హాజరు కావాలని పేర్కొనడం